ప్రముఖులకు శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. నల్గొండ జిల్లాలో భారీ కల్తీ మద్యాన్ని పట్టుకున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా చండూరు, నాంపల్లి మండలాల్లో కూడా కల్తీ మద్యాన్ని అమ్ముతున్న 7 నిందితులను గుర్తించామని, అందులో 5 అరెస్ట్ చేశామని, మరొక 2 పరారులో ఉన్నట్టు కూడా ఎస్పీ చెప్పారు. మొత్తం 600 లీటర్ల స్పిరిట్తో పాటు 660 లీటర్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కూడా జిల్లా ఎస్పీ నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం వివరించి పూర్తి వివరాలు వెల్లడిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు, చూద్దాం. కొద్ది రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ మీద మనము వర్కౌట్ చేస్తుండగా ఒక కేసులో మనము ఒక 4 అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించి వీళ్ళు కల్తీ లిక్కర్ అంటే ఆల్కహాల్ని ఒరిజినల్ సోర్స్ నుంచి కాకుండా వేరే స్పిరిట్ ప్లస్ ఇంకా వేరే ఏవో ప్రోడక్ట్స్తో కలిపి యాక్చువల్ ఆల్కహాల్ బాటిల్స్లో నింపేసి జనాలకి అమ్మే ప్రయత్నం చేసినారు. దీనికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి నాంపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 44/25 ఒకటి, ఇంకొకటి చండూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 6/25. దీని మోడస్ ఆపరాండి ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి పాత ఈజ్ అన్ ఓల్డ్ అఫెండర్, ఎక్సైజ్ కేసు ఉంది అతని మీద ఆల్రెడీ, సేమ్ అడల్టరేటెడ్ ఆల్కహాల్ మీద. అతను బెంగళూరు కర్ణాటకకి చెందినవాడు. అతనికి మొహమ్మద్ జానీ పాషా, అతని దగ్గర పాతగా డ్రైవర్గా పనిచేసినాడు. జానీ పాషా, A1 రమేష్, ఇంకా భార్గవ్, ముగ్గురు కలిసి మనము మనీ సంపాదిద్దాం అని చెప్పేసి తలా 2 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అతనికి 5 lakhs ఇస్తే వీళ్ళకి 20 బాటిల్స్ ఆఫ్ 6 drums ఆఫ్ స్పిరిట్ అతను కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ చండూరులో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా ఒక 1 week తర్వాత మళ్ళీ అతనికి ఫోన్ చేసి మా దగ్గర సామాన్లన్నీ కరెక్ట్గా తీసుకొని వచ్చినామంటే అతను అక్కడ నుంచి మళ్ళీ కొన్ని పౌడర్స్ ప్లస్ కొన్ని లిక్విడ్స్ తీసుకొని వచ్చేసి ఆ డ్రమ్స్లలో కలిపి దే విల్ క్రియేట్ అరౌండ్ 40 బాటిల్స్, ఇట్లాంటివి 40 బాటిల్స్ వాళ్ళు తయారు చేస్తారు. చేసిన తర్వాత తెలిసిన వాళ్ళందరికీ కూడా దీని టేస్ట్ కరెక్ట్ బాటిల్ లాగా ఆల్కహాల్ లాగా ఉందా లేదా అని చెప్పి కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ టేస్ట్ కొంతవరకు మ్యాచ్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ లోకల్లో ఉన్న జాల వెంకటేష్ ఆ ఆల్కహాల్ ఎక్సైజ్ షాప్ ఉంటుంది, ఆ ఆల్కహాల్ షాప్లో అతనితో మాట్లాడుకొని మీరు బాటిల్స్లలో ఫిల్ చేసి ఇస్తే మేము పర్చేస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రాగానే పట్టుకుంటాము. దిస్ ఈజ్ ఆల్ అడల్టరేటెడ్ లిక్కర్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ స్పిరిట్ ప్లస్ 2-3 కెమికల్స్ కలిపిన తర్వాత సేమ్ కలర్కి వచ్చిన తర్వాత ఖాళీ అయిన మందు బాటిల్స్లలో వీటిని నింపి మళ్ళీ ఆ సీల్ ప్రాపర్గా తీసుకొని వచ్చి ఆ సీలింగ్ మెకానిజం బయట నుంచి ఇంకెవరైనా మాట్లాడుకొని ఆ సీల్ చేసి మళ్ళీ అదే ఆల్కహాల్ అందులో నింపిన తర్వాత మళ్ళీ దాన్ని ఆల్కహాల్ షాప్స్లో పెట్టి అమ్మనికి వీళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర టోటల్గా we have caught around 600 liters of spirit. అంటే ఈచ్ లీటర్ ఆఫ్ స్పిరిట్తో మనం 2 times రఫ్లీ 1800 liters వరకు అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేయవచ్చు. అండ్ 660 liters ఆఫ్ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ది కల్తీ లిక్కర్. సో దీంట్లో మనకి 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. మెయిన్ శ్రీనివాస్ గౌడ్, అతను ఆల్రెడీ ఒక కేసు ఉన్న దాని మీద, అతను కర్ణాటక చెందినవాడు. అతను ఒకడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతనే దీనికి మెయిన్ క్రియేటింగ్ మొత్తం ఎట్లా తయారు చేయడం కూడా నేర్పిస్తాడు. అతను కూడా త్వరలోనే పట్టుకుంటాం, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఇంకోటి యాదగిరి అని చెప్పేసి ఇతను కూడా ముగ్గురులో ఇతను ఒకడు. యాదగిరి ఈజ్ వన్ ఆఫ్ ది పర్సన్. యాదగిరి ఆల్సో మనీ ఇచ్చి వాళ్ళకి 2 lakhs ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఈ స్పిరిట్ కొని ఇది తయారు చేయడం ప్లాన్ వేయడం జరిగింది. అయితే మా పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒకటే విజ్ఞప్తి అండి, ఎక్కడ కూడా అడల్టరేటెడ్ లిక్కర్ లేకపోతే ఇట్లాంటి రాంగ్ డీల్స్ ఉన్నా కూడా మాకు కంపల్సరీగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏది ఉన్నా కూడా రెగ్యులేటెడ్ మార్కెట్లో ప్రాపర్గా ఉంటేనే పర్చేస్ చేయండి. మీరు ఎక్కడ కూడా అన్నెసరీగా ఇది తక్కువ వస్తున్నది, అది తక్కువ వస్తుంది, సేమ్ టేస్ట్ ఉంది అని చెప్పేసి తీసుకొని మళ్ళీ హెల్త్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదున్నా కూడా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తారు. దీంట్లో కూడా వాళ్ళ సపోర్ట్ మాకు చాలా వరకు దొరికింది. ఇప్పుడు ఫర్దర్గా ఈ ఎక్సైజ్ కేసులో కూడా మన
ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు, ఎక్సైజ్ డిఎస్పీ గారు కూడా ఫాలో అప్ చేసుకొని ముందుకు తీసుకొని వెళ్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.